హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్. ఈరోజు వచ్చేసి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆ యొక్క నిరుద్యోగము, వాటికి సంబంధించిన రకాలు అనేది, అభివృద్ధి చెందుతున్న దేశంలో నిరుద్యోగితకి సంబంధించిన రకం అనేది ఎలా ఉంటుంది, అండ్ అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగితకి సంబంధించిన రకం అనేది ఎలా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకి సంబంధించిన రకం అనేది ఎలా ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగులకి సంబంధించిన రకం అనేది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు సెషన్లో ఐ థింక్ ఆ యొక్క నిరుద్యోగితకి సంబంధించిన 9 రకాలు అనేది చాలా డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది, అది ఎక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మనకి ఆ యొక్క క్లాస్లోనే కాన్సెప్చువల్గా డిస్కస్ చేసుకున్నాం. మరియు సంగృష్ట నిరుద్యోగిత ఉంది, అది కూడా మనం చెప్పుకున్నాం. అండ్ పారిశ్రామిక నిరుద్యోగిత ఏదైతుందో అది కూడా మనం చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ అట్ ద కంక్లూజివ్ పాయింట్లో చెప్పుకోవాలంటే సమరైజ్ చేసుకుంటున్నాం అంతే. మనం మీకు ఆల్రెడీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఆ యొక్క నిరుద్యోగులకి సంబంధించిన రకాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ దానికి సంబంధించిన టాపిక్ అనేది ఇక్కడ చూద్దాం. ఎస్, నిరుద్యోగము వాటికి సంబంధించిన రకాల్లో చూడండి అమ్మా. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ఏ దేశాల్లో, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైతున్నాయో దాని గురించి మనం తెలుగులో కూడా మనం చెప్పుకుందామా. ఆ ఇంగ్లీష్ స్లైడ్ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు చాలా సందర్భాల్లోనే చెప్పాను, ఆల్రెడీ క్లియర్గా రాపిస్తూనే ఉన్నాను మీకు నోట్స్ అంతా కూడా. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి ఎలాంటిది, ఏ రకమైన నిరుద్యోగిత ఉంది, అండ్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకమైన నిరుద్యోగిత ఉంది అనేది మనం కొంచెం డీటెయిల్గా రన్నింగ్ నోట్స్, ప్లీజ్ మేక్ షూర్ దట్స్ యూ పీపుల్ మెయింటైన్ రన్నింగ్ నోట్స్ అమ్మా. ఆ ర్యాప్ అనేది మెయింటైన్ చేయండి, రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి, మర్చిపోకండి. సో ఫస్ట్ వన్, అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు లాంటి దేశాలు అంటే ఏంది, ఏదైతే మనం చెప్పుకున్న భారతదేశం, ఎస్, ఏదైతే మనం చెప్పుకున్న ఇండియా లాంటి దేశాల్లో కానీ, లేదంటే శ్రీలంక లాంటి దేశాల్లో కానీ, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో, అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్రికా లాంటి దేశాలు ఏదైతే మనం చెప్పుకున్నామో, పాకిస్తాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వీళ్ళల్లో ఏ రకమైన నిరుద్యోగిత అనేది కలిగి ఉంటుంది అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఒప్పుకుంటారా లేదా? ఎస్, ఆల్రెడీ మనం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఈ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మీకు రాపిస్తున్నాను చూడండి క్లియర్గా. సో సబ్హెడింగ్ ఏంది, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ రకమైన నిరుద్యోగిత అనేది ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ రకమైన నిరుద్యోగిత అనేది ఉంది. సో ఫస్ట్ వన్ ఏమన్నాము, బహిర్గత నిరుద్యోగిత. సో బహిర్గత నిరుద్యోగిత అన్న ఒకటే, ప్లస్ నిస్వచ్ఛంద నిరుద్యోగిత అన్న ఒకటి అని చెప్పేసి అనుకున్నాం, గుర్తుందా లేదా? ఎస్, మన భారతదేశంలో ఉందా లేదా? ఎస్, నిస్వచ్ఛంద నిరుద్యోగిత. సో మన వాళ్ళు పాపం చాలామంది ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మనం చెప్పుకున్న లేబర్ ఫోర్స్లు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ ఆర్ నాట్స్, దే ఆర్ సీకింగ్ ఫర్ జాబ్ ఆర్ నాట్స్, పని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేదా? లేదంటే మేము ఇంట్లోనే కూర్చొని స్వచ్ఛందంగా ఆ నాని సినిమాలో పిల్ల జమీందార్లా కూర్చొని ఉంటున్నామా? కాదు కదా. సో వాళ్ళు దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ దీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో అది చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాము. సో ఇది ఏ రకమైన దేశాలు ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మనకి ఎక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసి ఏదైతే మనం చెప్పుకున్నా ప్రచ్ఛన్న నిరుద్యోగిత, గుర్తుందా లేదా? ఎస్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏదైతే ఉందో అది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలే. ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలంటే ఇప్పటికీ కూడా చూసుకుంటే మన భారతదేశంలో లేటెస్ట్ 2022 స్టాటిస్టికల్ ప్రకారం 2021-22 సర్వే ప్రకారం, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 50% కంటే ఎక్కువ మంది జనాభా ఎవరైతే ఉన్నారో దేని మీద ఆధారపడుతున్నారు? ఎస్, వ్యవసాయ రంగము. దేని మీదమ్మా? వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీదనే ఆధారపడుతున్నారు. దాదాపు 15 కోట్ల మంది. ఎన్ని కోట్ల మంది? 15 crore బీపీఎల్ ఫ్యామిలీస్ ఏదైతున్నాయో వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు. ఆల్రెడీ మీరు పిఎం కిసాన్ పథకం గురించి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. ఎస్, ఆ యొక్క ఖాతాలో చూసుకుంటే 15 కోట్ల మంది రైతులకి ఆ యొక్క పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈవెన్ మీరు ప్రధానమంత్రికి సంబంధించిన ఫసల్ బీమా యోజన చూసుకున్నా కానీ, ఆ పంటకి సంబంధించిన ఆ యొక్క ఇన్సూరెన్స్ బీమాలో చూసుకున్నా కానీ దాదాపు 15 కోట్ల మంది రైతులు ఉన్న సంగతి మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. ఇది రైతులు మాత్రమే, పట్టా కలిగిన భూములు మాత్రమే. ఇంకా వ్యవసాయానికి సంబంధించిన కూలీలు కానీ, లేదంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన మనం చెప్పుకునే కౌలుదారులు కానీ, సో వీళ్ళందరూ కూడా చేసుకుంటే ఇంకా ఎక్కువగానే అదనంగానే ఉంటారన్న సంగతి గుర్తు చేస్తున్నాడు. ఓకేనా. సో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా కామన్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మూడోది వచ్చేసి వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగిత. ఏ నిరుద్యోగిత? వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగిత. సో ఈ వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగిత గురించి మనం డిస్కస్ చేసుకున్నాం లేదా? ఎస్, వ్యవస్థాపూర్వకమైన
వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగిత అంటే ఆల్రెడీ మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ డిమాండ్ ఫర్ లేబర్ అనేది, శ్రామికులకి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎస్, శ్రామికులకి డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం శ్రామికుల సరఫరా అనేది ఎక్కువగా ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎస్, శ్రామికులకి సంబంధించిన ఆ సరఫరా అనేది అధికంగా ఉంటుంది. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, పర్టికులర్లీ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో చెప్పండమ్మా, వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత ఉందా లేదా? ఎస్, వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగిత అనేది ఖచ్చితంగా ఉంది. సో మన పాపులేషన్ గ్రోత్ రేట్ తెలుసు కదా, నెక్స్ట్ టాపిక్ చెప్పుకోబోయేది అదే కదా. ఎస్, జనాభా వృద్ధి రేట్ అనేది దాదాపు 17.64% ఉందమ్మా. 17.64% వచ్చేసి మన జనాభా వృద్ధి రేటు. దాదాపు 137 కోట్ల మంది జనాభా ఉన్నారంటే అర్థం చేసుకోండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది దాదాపు 50% మంది ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ నిరుద్యోగిత రేటు కూడా ఇప్పుడు 7 నుంచి 8% మధ్యలో ఊగిసలాడుతుందా లేదా? ఎస్, ఊగిసలాడుతుంది. సో ఎందుకంటే ఈ రకమైన నిరుద్యోగిత అనేది భారతదేశంలో అధికంగా ఉంది కాబట్టి. కనిపిస్తుంది కదా. ఎస్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకున్నాము, ఎస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకున్నాము, ఎస్ స్ట్రక్చరల్ వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత చెప్పుకున్నాము, ఎస్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఆల్రెడీ దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం, కాలిక నిరుద్యోగిత. దీనికి మరొక పేరు ఏంది? కాలిక నిరుద్యోగిత, ఋతు సంబంధిత నిరుద్యోగిత. ఋతు ఏదైతే మనం చెప్పుకున్న సంబంధిత, ఆ ఋతు సంబంధిత నిరుద్యోగిత అనేది కూడా మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఈ ఋతు సంబంధిత కానీ ప్రచ్ఛన్న కానీ రెండు కూడా ఒకే రకానికి సంబంధించింది, ఒకే కేటగిరీకి సంబంధించింది, వ్యవసాయ రంగానికి సంబంధించింది కదా రెండు కూడా. ఎస్, ఈ రెండు కూడా చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించింది కాబట్టి ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి, ఎందుకంటే చాలా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో మెల్లమెల్లగా అర్థమవుతుందమ్మా. ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఒక బిట్ అనేది ఇందులో నుంచి అడగడం జరుగుతుంది. కావాలంటే ఒక్కసారి మీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చెక్ చేసుకోండి. సార్ అసలు మన క్లాస్ అనేది ట్రాక్లో ఉందా లేదా అనేది మనకి ఎట్లా, మా కంక్లూషన్ ఏంది? జస్ట్ ఒకటే, మనం రైట్ ట్రాక్లో వెళ్తున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఎస్, ఇప్పుడు మీరు ట్రైన్లో వెళ్తున్నారు, జీపీఎస్ లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు. అదే మన క్లాస్ అనేది వెళ్తుందా ఎలా వెళ్తుందని తెలియడానికి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మాత్రమే ప్రామాణికము. గత సంవత్సరంలో అడిగిన ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైతే బిట్స్ ఏదైతే అవి మాత్రమే ప్రామాణికం. తీయండి, 2008 నుంచి తీయండి, 2022 వరకు కూడా చూసుకుంటే, 2023 వరకు చూసుకుంటే అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీయండి. మన క్లాస్ అనే ట్రాక్లో ఉందా లేదనేది ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకోండి. నా క్లాసే కదమ్మా, అన్ని క్లాసెస్ కూడా అలాగనే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మేక్ షూర్ దట్, చెప్పాను కదా మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది యూనిట్స్ ఈ యొక్క సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ కూడా డిస్కస్ చేస్తాను అని చెప్పేసి. సో డెఫినెట్లీ వీళ్ళు కంప్లీట్లీ ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మూడోది, సో జస్ట్ నాలుగవది దానికి సంబంధించింది అల్ప ఉద్యోగిత. ఇది కూడా మనం చెప్పుకున్నామా లేదా? ఎస్, అల్ప ఉద్యోగిత. సో అల్ప ఉద్యోగిత అనేది కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మన భారతదేశంలో చూసుకుంటే ఎస్, అల్ప ఉద్యోగిత అనేది దేనికి సంబంధించిందమ్మా? ఎస్, ఇది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, విద్యార్హతనేమో అధికంగా ఉంటుంది, కానీ వాళ్ళు చేసే జాబ్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. చెప్పాను అనుకుంటే కదా, ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్లుగా పనిచేయడము. యాక్చువల్లీ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండాలి? ప్రొఫెసర్స్ ఉండాలి, లేకపోతే లెక్చరర్స్గా పనిచేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? లైక్ బీపీఓ కాల్ సెంటర్స్లోనో, స్విగ్గీలోనో, జొమాటోలోనో ఇలాంటి ఏదైతే మనం చెప్పుకున్న లో ప్రొఫైల్ జాబ్స్ అనేది చేయడం జరుగుతుంది. సో అది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా ఎక్కువ ఉంది. బికాస్ సేమ్ అనమాట, శ్రామికులకి డిమాండ్ అనేది తక్కువగా ఉంది, శ్రామికులకి సంబంధించిన సరఫరా అనేది అధికంగా ఉంది కాబట్టి. ఓకేనా? సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి అభివృద్ధి చెందిన దేశాల్లో. సో డ్యామ్ షూర్ క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ అనేది కాంప్రహెన్సివ్గా అడగాలనుకుంటే ఇది ఇక్కడి నుంచి మనకి బిట్స్ అనేది పడతాయి. అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం. మరి డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నది ఫస్ట్ మనం చెప్పుకునేది లాస్ట్ టాపిక్ చక్రీయ నిరుద్యోగిత. గుర్తుందా లేదా? ఎస్, చక్రీయ నిరుద్యోగిత ఏదైతే ఉందో ఆ చక్రీయ నిరుద్యోగిత అనేది ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి సంగృష్ట. ఒప్పుకుంటారా లేదా? ఎస్, సంగృష్ట నిరుద్యోగిత ఏదైతే ఉందో ఆ సంగృష్ట నిరుద్యోగిత అనేది కూడా అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించిందని చెప్పేసి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాంటాక్ట్ ఒకసారి చూడమ్మా. ఐ థింక్ యూ కెన్ సీ హియర్, చెక్ ఇట్. ఎస్, సైక్లిక్ అనేది మనకి ఫస్ట్ కనిపిస్తుందా లేదా? ఎస్, సంగృష్ట అనేది కనిపిస్తుందా లేదా? ఎస్, మూడోది వచ్చేసి విద్యావంతుల నిరుద్యోగిత, నాలుగోది వచ్చేసి పారిశ్రామిక నిరుద్యోగిత. సో విద్యావంతుల నిరుద్యోగిత అనేది ఎందుకు? ఆల్రెడీ మీకు ఈ పాటికి క్లారిటీ అనేది ఉండాలి. సో విద్యావంతుల నిరుద్యోగితలు చూసుకుంటే మనం ఏమనుకున్నాం? విద్యావంతుల నిరుద్యోగిత అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏదనుకున్నాం? కేరళ అనుకున్నాం. అదేంటి సార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జనాభా ఎక్కువ కదా, అక్కడే కదా నిరుద్యోగిత ఎక్కువగా ఉండాలి, మీరు కేరళ అంటారు ఏంటంటే కేరళ లిటరసీ రేట్స్ హైయెస్ట్ ఇన్ ఇండియా.
96% దాదాపుగా ఉంది. మరి నిరుద్యోగులు కూడా ఎక్కువగా ఉంటే ఆబ్వియస్లీ విద్యావంతుల నిరుద్యోగిత ఎక్కువ ఉంది. మరి డెవలప్డ్ కంట్రీస్లో కూడా అంతే కదా. సో వాళ్ళందరూ కూడా చూసుకుంటే మినిమం +2 అనేది కంప్లీట్ చేస్తారా లేదా? ఎస్, +2 అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. సో మనకి పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి విద్యావంతులు అనే వాళ్ళు కూడా ఆ నిరుద్యోగం అనేది అధికంగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకు చదువుకున్న వాళ్ళే అందరు ఖాళీగా ఉన్న వాళ్ళు. అంటే ఎవరైతే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఖాళీగా ఉంటారు కదా అక్కడ. ఇక్కడ చదువుకున్నోడు ఖాళీగా ఉంటాడు, చదువుకున్నోడు కూడా ఖాళీగానే ఉంటాడు. కానీ అక్కడ అట్లా కాదు కదా, చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది. నాలుగోది వచ్చేసి ఎస్, పారిశ్రామిక. నెక్స్ట్ 4వది వచ్చేసి ఏందమ్మా, పారిశ్రామిక నిరుద్యోగిత. చెప్పుకున్నామా లేదా? పారిశ్రామిక నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి అందరూ కూడా వలసలు అనేది చెందడం జరుగుతుందా లేదా? ఎస్, అలా రైతులు కానీ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తారు. ఉద్యోగులు ఎవరైతే మనం చెప్పుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బెటర్ జాబ్ కోసం వా యొక్క రంగం అనేది చేంజ్ చేయడం కోసం, అంతే కదా, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం మరలిపోవాలని చెప్పేసి చాలామంది గ్రామీణ ప్రాంతాలని పట్టణ ప్రాంతాలకు వచ్చేస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, పట్టణ ప్రాంతాలకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ జాబులు ఉంటాయి, ఎందుకంటే ఆ యొక్క పట్టణీకరణ అనేది వేగవంతంగా ఉంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో. సో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా జనాలు అనేది గుమిగూడడం జరుగుతుంది. ఓవర్ క్రౌడింగ్ అంటాం. ఓవర్ క్రౌడింగ్ అన్న తర్వాత సిటీ ఏదైతే మనం చెప్పుకున్నామో అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతుందా? కల్పించలేదు కదా. సో అది ఎలాంటి ప్రాంతాల్లో ఉంటుంది? ఎక్కువ సిటీస్, ఎక్కువ నగరాలు, ఎక్కువ టౌన్స్, ఎక్కువ అర్బన్ పాపులేషను. ఎస్, అభివృద్ధి చెందిన దేశాలు ఉంటుందా? అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటుందా? అభివృద్ధి చెందిన దేశాల్లోనే మనకి ఈ ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళాంటి దేశంలో ఓకేనా నగరాలు అనేది చాలా చాలా తక్కువగా. 2011 పాపులేషన్ సెన్సస్ చూసుకుంటే కేవలం 31% జనాభా మాత్రమే మనకి జనాభా వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కోర్స్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనేది మారిపోయి ఉంటాయి, దాదాపు 37%కి ఎంతకు వచ్చింది. కానీ యాదృచ్ఛికం ఏంటంటే మన పొరుగు దేశమైన చైనా వచ్చేసి పట్టణ జనాభా వచ్చేసి దాదాపు 66%, 2/3%. ఓకేనా. కానీ మనది మాత్రం ఇంకా 1/3లోనే ఉన్నాం. సో దానికి చైనాకి మనం ఎందుకు డిఫరెన్స్ అని అర్థమైంది కదా. ఎక్కువ మంది చైనా వాసులు వచ్చేసి ఎక్కువగా అధికంగా జీవించేది నగరాల్లోనేమో. అందుకే ఈ మధ్య చూసుకుంటే రియల్ ఎస్టేట్ బబుల్ ఏదైతే ఉందో మీరు టీవీలో కానీ న్యూస్లో కానీ చూసుకుంటే ఎందుకు రియల్ ఎస్టేట్ అని డమాలని పడిపోయిందంటే అదే కారణం. సో పట్టణీకరణ వేగవంతంగా జరిగేసరికి అందరూ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా విపరీతంగా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్. కానీ గవర్నమెంట్ వచ్చేసి శాంక్షన్స్ విధించేసరికి సో దిక్కుచోతన పరిస్థితిలో అలా ఆ యొక్క క్రైసిస్ అనేది ఇప్పటికీ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సరే అదంతా కూడా మన డిఫరెంట్ ఆస్పెక్ట్స్, మనకి సంబంధం లేదు, కాకపోతే అర్థమవుతుంది కదా అని చెప్పేసి మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీకు చెప్పడం జరిగిందమ్మా. ఓకేనా. సో పారిశ్రామిక నిరుద్యోగిత ఏదైతే ఉందో అది ఏ ప్రాంతంలో ఉంటుందమ్మా? పారిశ్రామిక నిరుద్యోగిత ఎస్ పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. పట్టణ ప్రాంతాలు అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రధానంగా ఉండే నిరుద్యోగిత. ఓకేనా. అండ్ ఈ దేశాల్లో ఓకే ఇది. అండ్ ఇంకోటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇచ్చిక నిరుద్యోగిత కూడా ఎక్కువ ఉంటుందమ్మా. వాలంటీర్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పడం మర్చిపోయాను. ఎస్, అభివృద్ధి చెందిన దేశాల్లో నెక్స్ట్ వన్ ఏముంది? ఎస్, ఇచ్చిక. సో ఇచ్చిక అంటే తెలుసు కదా, వాలంటరీ ఏదైతే ఉందో ఇచ్చిక అనొచ్చు, లేదంటే మాకు ఇచ్చిక అని చెప్పలేదు సార్ అంటే స్వచ్ఛంద, గుర్తుందా లేదా? ఎస్, స్వచ్ఛంద నిరుద్యోగిత. ఎందుకు సార్ స్వచ్ఛంద నిరుద్యోగితలు అనేది అధికంగా ఉంటారు అంటే మీరు హాలీవుడ్ మూవీ చూడండి. సో వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరైతున్నారో, పేరెంట్స్ ఎవరైతున్నారో బాగా కొంతమంది రిచ్ కిడ్స్, అంతే కదా. అభివృద్ధి చెందిన దేశం అంటేనే ఆబ్వియస్లీ ధనవంతులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు, బిలియనర్స్ ఎక్కువ ఉంటారు. వ్యాపారాలు అంతా కూడా వేరే దేశాల్లో చేస్తుంటారు. కానీ వాళ్ళ కిడ్స్ అనేది మా అమ్మా నాన్నలు మాకు సంపాదించారు కదా, షేర్లు ఉన్నాయి కదా, మాకు బంగ్లాలు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి కదా, మేము సంపాదించాల్సిన అవసరం ఏముంది, సో మేము వాటిని ఖర్చు పెట్టడం కోసం మేము పుట్టామని చెప్పేసి ఈ ధనికుల ఎవరైతే ఈ పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా ఈ యొక్క ఆర్థిక ఏదైతే మనం చెప్పుకున్న కార్యకలాపాల వైపు మొగ్గు చూపరు. సో చాలా చాలా రేరెస్ట్ కేసెస్. ఎప్పుడో ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇంకా మనం ఏం చేయక ఖాళీగా ఉండి ఇంకా లైఫ్లో అన్ని ఎంజాయ్మెంట్స్ అయిన తర్వాత ఏదో ఒక ఆర్థిక కార్యకలాపాలు పాల్గొంటారు. కానీ సో జనరల్గా చూసుకుంటే ఇక్కడ ఈ మనం చెప్పుకునే ఆ యొక్క అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ స్వచ్ఛంద నిరుద్యోగిత అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిస్వచ్ఛంద బహిర్గత అనేది ఎక్కువ ఉంటుంది. సో రెండింటి కూడా కంపారిజన్ చేసుకున్నాం. ఓకేనా. సో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇది కూడా మనం చెప్పుకున్నాం చాలా డీటెయిల్డ్గా. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎస్ ఫైనల్గా అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైన నిరుద్యోగిత ఉంటుంది? ఇది అభివృద్ధి చెందుతున్న దేశము అభివృద్ధి చెందని దేశంతో సంబంధం లేదు. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం? విత్ ఇన్ ఇండియా డిస్కస్ చేద్దాం. సరే, మన భారతదేశంలో చూసుకుంటే మన ఇండియాలోనే ఇది కూడా ఎగ్జామ్లో డ్యామ్ షూర్ క్వశ్చన్ వస్తే ఇంతకుముందు మనం చెప్పుకున్న టాపిక్ నుంచన్నా రావాలి, కాంప్రహెన్సివ్గా ఒకవేళ బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే, లేదంటే ఇక్కడన్నా రావాలి. సో లాస్ట్ టైం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ మీద మనకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడమ్మా, అది కొంచెం చూసుకోండి. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ డిస్గైజ్డ్ అన్ని రకాలు వస్తుందమ్మా. ఇప్పుడు ఎగ్జామ్ అనేది మనకి వేరీగా ఉంటుంది.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని కాంప్రహెన్సివ్ అవుతాయి. ఏదో ఒక బిట్టు ఒకసారి ఆ ఎగ్జామ్లో ఇస్తాడు, ఒకసారి ఈ ఎగ్జామ్లో ఇస్తాడు, ఇంకోసారి ఇంకో ఎగ్జామ్లో ఇస్తుంటాడు. సో డిపెండ్స్ అపాన్ ఆ ఎగ్జామినర్ మూడ్ని బట్టి ఉంటుంది అది అంతా కూడా. సో లేదంటే సెలెక్ట్ చేసుకున్న బిట్ని బట్టి ఉంటుంది. సో అర్బన్ ఏరియాస్లో ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా. ఎస్, పట్టణ ప్రాంతాల్లో ఏముంటుంది, పారిశ్రామిక నిరుద్యోగిత. ఆల్రెడీ ఇంతాకే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. ఎస్, పట్టణ ప్రాంతాల్లో. సో పట్టణ ప్రాంతాల్లో రాసుకోండమ్మా, ప్లీజ్ పాజ్ చేసుకొని ఆ వీడియో అనేది మీరు పట్టణ ప్రాంతం అని రాసుకోండి. సో పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మనకి ఆ యొక్క పారిశ్రామిక నిరుద్యోగిత అనేది ఉంటుంది. ఏం నిరుద్యోగిత ఉంటుంది, పారిశ్రామిక నిరుద్యోగిత. ఇందాకే మనం చెప్పుకున్నాము. అండ్ విద్యావంతులు ఒప్పుకుంటారు లేదా, మరి ఇండియాలో కూడా విద్యావంతుల నిరుద్యోగులు ఉంటారా అసలు? ఎస్ ఉంటారు, కానీ అత్యధికంగా ఉండేది మాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లో. కానీ మన భారతదేశంలో కూడా చూసుకుంటే ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా విద్యావంతుల నిరుద్యోగులు ఉన్నారు. మరి రూరల్ ఏరియాస్లో ఇంకా మీకు చెప్పింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం. సో కాలిక నిరుద్యోగిత అనేది ఒకటి ఉంటుంది, అండ్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఒకటి ఉంటుంది. సో ఈ రెండు కూడా ఎస్ కొంచెం చూసుకోండి అమ్మా. 100% మనకి ఎక్కువగా వీటి మీదనే ఫోకస్ చేస్తున్నాడు. సో టైప్స్ అనేది కాదు, సో ఓవరాల్గా కూడా మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవాలి. అసలు ఏ రకమైన నిరుద్యోగిత అనేది ఏ ప్రాంతంలో ఉంది, ఏ దేశంలో ఉంది అనేది కూడా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటేనే మనకు ఒక కంప్లీట్ మీల్స్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, భారత వ్యవసాయ రంగంలో అత్యధికంగా ఏ నిరుద్యోగిత ఉందమ్మా? ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది. భారత పారిశ్రామిక రంగంలో అత్యధికం ఏముంది? పారిశ్రామిక నిరుద్యోగిత ఉంది. ఇంకా మిగతావన్నీ కూడా చాలా కామన్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో నెక్స్ట్ వీడియోలో భారతదేశంలో నిరుద్యోగులకి సంబంధించిన ఆ కారణాలు అనేది చాలా డీటెయిల్గా విశ్లేషిద్దామమ్మా. ఎస్, నెక్స్ట్ టాపిక్లకు సంబంధించి. సో ఐ థింక్ ఐఎమ్ జస్ట్ కంక్లూడింగ్ దిస్ వీడియో ఇక్కడితోని. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.